హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెయిర్ స్టైల్ సిరీస్లో పార్ట్ 3 అండి. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే కోమ్స్ అండి. కోమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎలా చూస్ చేసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ కోమ్ అండి. దీన్ని చిక్కులు కోమ్ అని కూడా అంటారు. ఎలాంటివి పడితే మనం అలాంటి వాటితో చిక్కులు తీస్తే క్లయింట్స్ ఒప్పుకోరండి. వాళ్ళకి పెయిన్ తెలియకుండా మనం చేయాలి. ఏ వర్క్ చేసినా కూడా ఎలా పడితే అలా తీయొద్దు. ఒక ప్రాసెస్లో తీసుకోవాలి. సో ఇది అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ టెయిల్ కోమ్. టెయిల్ కోమ్స్లో కూడా చూడండి ఇలా 3 ఉంటాయి. మనము ఇది అయితే చాలా బాగుంటుంది. ఇవేంటంటే ప్లాస్టిక్ ఇలా వంగిపోతుంటాయి. మనం చేసేటప్పుడు కరెక్ట్‌గా వర్క్ అనేది రాదు. సో ఈ కోమ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ పాడిల్ బ్రష్. ఇది చిక్కులకి యూజ్ అవుతుంది. మూవ్స్ పెట్టడానికి యూజ్ అవుతుంది. నీట్‌గా కోమ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ బ్రష్ కోమ్ అంటారండి దీన్ని. ఇది మన హెయిర్ స్టైల్ చేసాక చిన్న చిన్నగా ఉంటుంది కదా, బ్యాక్ కోమింగ్ చేస్తాము. బ్యాక్ కోమింగ్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అది. ఇది బ్రష్ కోమ్ అంటారు. ఈ బ్రష్ కోమ్ అనేది మనం చేసినప్పుడు హెయిర్ బ్యాక్ కోమ్ చేసిన వెంటనే నార్మల్ దువ్వెనతో తీసేయద్దండి. ఈ దువ్వెనతో చేస్తే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ చూడండి ఇట్లా ఉంది కదా ఇది లాగా. ఇది అనేది మనం లైక్ ఇక్కడ వేవ్స్ లాగా తీస్తాం కదా, దానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకి చాలా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.